కేఏ పాల్ ఈ ప్రపంచంలో డైరెక్ట్గా 145 దేశాల అధ్యక్షులతోని మాట్లాడే ఏకైక వ్యక్తి. ఇంతవరకు ఇట్లా మాట్లాడిన వ్యక్తిని కూడా మనం చూడలేదు. ఫ్యూచర్లో కనపడడో కూడా తెలియదు. సారు గారు మైకు పడితే మస్తు హుషారు వస్తుంది, మస్తు జోకులు చెప్పుతాడు. మనుషుల మధ్యలో తిరిగిన జోకులే మైకు పట్టి స్టేజ్ ఎక్కితే పొట్ట చెక్కలయ్యేటట్టు చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నవ్వులకు బ్రాండ్ అంబాసిడర్ కదా. కానీ అసోంటి పాల్ కాక సీరియస్కు అంబాసిడర్ అయిపోయిండు. ఓ పాల్ కాక ఆగు, ఏందా మాటలు? ప్రపంచ స్థాయి లీడర్వు నువ్వు, నీ నోట్లకెంచి పగిలిపోద్ది అనే మాటలు వచ్చుడా? అయినా ఎంత బిజీలున్నా పొద్దుగుకేసరికి పనులను నొడగొట్టుకుంటావు. అట్లాంటిది ఇంతగానం రాత్రి ఎక్కడ తిరుగుతున్నావు, ఎక్కడికి పోయినావు? ఎవరు వీళ్ళంతా? అగో మళ్ళా ఎవరో ఏందో అన్నారు, ఇప్పుడు ఏకంగా వేలు చూపెట్టి బెదిరించిండు. ఏహే ఎందుకు తెలియదు కాక, అమెరికా అధ్యక్షుడు బైడెన్ నీకు క్లోజ్ ఫ్రెండ్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ అంతకంటే ఇంకా క్లోజు. వారంలో కనీసం 2 రోజులన్నా ట్రంప్ నువ్వు కలిసి అమెరికాలో పొద్దుగాల టిఫిన్ చేస్తారు. అంతెందుకు, నీకు 2-3 విమానాలు ఉన్నాయి, నీ పార్టీ గుర్తే హెలికాప్టరు. బాపురే, ఫ్యాన్స్ ను ఫోటో తీసుకోమని చెప్పేటందుక ఇట్లా బెదిరిస్తున్నావు? అయినా వాళ్ళే ఫోటో దిగుతానని నిన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళని ఇంకింత బెదిరించి మరి ఫోటో తీసుకోమని వార్నింగ్ ఇస్తున్నావేందే కాక? మరి పాల్చిచ్చే ఎడిగిపోయిండో ఏం కథనో గానీ కార్ దిగంగానే యూత్ పిల్లలు డైహార్డ్ ఫ్యాన్స్ అంతా చిర్రెత్తిచ్చేసరికి ఇగో ఇట్లా గరమైంది అన్నట్టు. కానీ పాల్ కాకకు కామిక్ సెన్సే కాదు, సీరియస్నెస్ కూడా ఎక్కువనే వామ్మో.